టమాటా ముక్కల నిలవ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. నేను 2 కేజీల టమాటాలతో ఈ ముక్కల పచ్చడి చేస్తున్నాను. చాలా మంది పేస్ట్ వేసి తాలింపు వేస్తారు. అలా కాకుండా నేను ముక్కలు ఎండబెట్టి పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కాకుండా సంవత్సరం పాటు, సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నిలవ ఉంటుంది. ఇది మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మలు అలా పట్టేవాళ్ళు కదా, అలాంటి పచ్చడి అనమాట. ఇది చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది చూద్దాం. 2 కేజీల టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, నేను కడిగిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఆ కాటన్ క్లాత్ తోనే మంచిగా తుడిచేసి ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను. ఇది ఒక అరగంట సేపు అలా ఉంచేసేయాలి తుడిసిన తర్వాత కూడా. ఎందుకంటే ఎక్కడన్నా కొద్దిగా తేమ ఉంటే కూడా అది ఆరిపోతుంది. ఫ్యాన్ గాలి కింద మనం కింద పెట్టేసుకుంటే ఒక ప్లేట్ లో వేసుకుని మంచిగా తడంతా ఆరిపోతుంది. నిలవ పచ్చడి కాబట్టి కొద్దిగా కూడా తేమ ఉండకూడదు. ఎక్కడ చేతులు కానీ ఏదైనా కూడా గరిటెలు, ప్లేట్లు ఏదైనా సరే తేమ అనేది లేకుండా చూసుకోవాలి. ఒక అరగంట తర్వాత నేను వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి పెద్దగానే ఉన్నాయి కాయలు. ఒక 3-4 ముక్కలు అలా కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో నల్లటి భాగాన్ని తీసేసి తొడుము దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కాయలని ఇలాగే కట్ చేసుకున్నాను. అసలు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా, ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను. దీనిలో ఉప్పు, పసుపు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. మనం స్టీల్ డబ్బాలో వేసుకున్నట్టయితే ఉప్పు కాబట్టి అది తినేస్తుంది. అందువల్ల మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కరోజే కాబట్టి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిలో ఒక ప్లేట్లో తీసుకోవాలి, అప్పుడే డబ్బాలో తీసుకోవద్దు. ప్లేట్లో తీసుకుని ఇవన్నీ ఉప్పు, పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు మాత్రం 1 పావు కిలో వేసుకున్నాను. ఇప్పుడు 1 పావు కిలో వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక పావు కిలో వేసుకుంటాను. 1/2 కిలో ఉప్పు పడుతుంది 2 కేజీల టమాటాలకి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత వెంటనే ఈ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. ఈ కలిపేటప్పటికే చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఉప్పు కూడా అలాగే ఉంది, కరగలేదు. ఇదంతా దీనిలో వేసేసుకోవాలి. ఇలా ఉంచేసుకుని ఈరోజు ముక్కలు కోసి పెడితే రేపు ఉదయానికి ముక్కలు పిండేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి అలా ఉంచేసాను ఒక రాత్రి అంతా. మరుసటి రోజు ఉదయం ఇలా ఉన్నాయి. ఈ ముక్కలన్నీ ఇలా పిండేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకోవాలి. కొంతమంది 3 రోజులు అలా పెడతారు. అలా పెట్టుకోవద్దు. 3 రోజులు అయితే మెత్తగా స్మాష్ అయిపోతాయి ముక్కలు. అలా కాకుండా మరుసటి రోజే, ఒక్కరోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇలా ఊరబెట్టుకోవాలి. మరుసటి రోజు ఈ విధంగా పిండేసుకోవాలి. మెత్తగా అయిపోయి బాగుండవు 3 రోజులు ఉంటాయి. చాలా మంది యూట్యూబ్ లో 3 డేస్ ఉంచాలని చెప్తున్నారు. అలా ఉంచకూడదు. ఒక్కరోజు రాత్రి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం పిండేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిండేసుకున్నాను. ఇప్పుడు దీనిలో రసం ఇలా ఇంత వచ్చింది. ఈ ముక్కలు పిండగా మిగిలిన నీళ్లు ఉన్నాయి కదా, ఈ దీనిలో చింతపండు నానబెట్టుకోవాలి. మనం ఉదయం పిండేసాం కాబట్టి ఈ వెంటనే ఇవి చింతపండు నానబెట్టేసుకోవాలి. దానిలోనే సాయంత్రానికి దీన్ని రుబ్బుకోవాలి.
ఈ చింతపండులో పీసు విత్తనాలు అలాంటివి లేకుండా మంచిగా శుభ్రంగా చేసుకుని నానబెట్టుకోవాలి. దీనిలో ఈ ఉదయం నానబెట్టుకున్నా కదా, ఈవినింగ్ కి నేను దాన్ని రుబ్బేసుకుంటాను. ఇక పైకి ఎండలోకి తీసుకెళ్లి వీటిని ఒక కవర్ మీద ఇలా ఎండబెట్టుకున్నాను. మంచి ఎండలో 2 days ఎండబెట్టుకున్నాను. 4 వడియాలు ఎట్టా గలగలలాడితే అలా ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇది చింతపండు వేసుకున్నాను కదా, దీనిలోని ఇంకా 200 గ్రాములు ఉప్పు వేసుకున్నాను. మొత్తం అంటే అరకిలో పడుతుంది కొంతమందికి, కొంతమంది 400 గ్రాములు వేసుకోవచ్చు. ఫస్ట్ 200 గ్రాములు వేసా కదా ముక్కలకి, ఇప్పుడు 200 వేసాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లి అవి తీసుకోవాలి, రుబ్బు పెట్టుకోవాలి. నేను కారం తీసుకున్నాను, ఆశీర్వాద్ కారం పొడి తీసుకున్నాను, పచ్చళ్ళ కారమే. చూసారు కదా, ఈ చింతపండు నాని ఉంది కదా, దాన్ని మిక్సీలో వేసి రుబ్బుకున్నాను. దీంట్లో మెంతి పిండి ఆల్రెడీ నేను కొద్దిగా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఇందాక చూపించా కదా, అది కూడా వేసుకున్నాను. దాన్ని వేరే చిన్న గిన్నెలో మిక్సీ పెట్టుకున్నాను. ఒకసారి మెత్తగా అయిపోయిన తర్వాత, చింతపండు మెత్తగా రుబ్బేసిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ముందే కారం వేయొద్దు మిక్సీలో. చింతపండు వాటర్ ఉంది కదా, మెత్తగా రుబ్బేసి దానిలో అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఆ పేస్ట్. అల్లం కొద్దిగా ఒక 2 ఇంచులు ముక్క మాత్రమే, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, 2-3 రెబ్బలు అలా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇది 2 రోజులు ఎండనిచ్చా. అది మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో వేసి, ఈ డబ్బాలోనే పక్కన పెట్టేసుకున్నాను ఒక 2 days అలా. ఏం పాడవదు. తర్వాత 2 రోజుల తర్వాత ఇవి వడియాల్లాగా ఎండిపోయి గలగలలాడితే ఎండిపోవాలి మంచిగా. ఈ టమాటా ముక్కలు 2 days కి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ పచ్చడి రుబ్బు పెట్టుకున్నాం కదా, దీనిలో ముక్కలు కలిపేసుకోవాలి. అంటే దీంట్లో కొద్దిగా బ్లాక్ కలర్ అలా కనిపిస్తుంది కానీ మంచి రెడ్ కలరే ఉంది. ముక్కలు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకుంటున్నాను. మనకి దాన్ని ముక్కలు అలా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు. కొంతమంది మొత్తం ఒకేసారి తాలింపు పెట్టుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మనం తాలింపు వేసుకుని ఆ పచ్చడిని కొద్దిగా కలుపుకోవచ్చు. ఒక 5-6 స్పూన్లు. ఇప్పుడు నేను కొద్దిగా పచ్చడి తాలింపు వేసుకుంటాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి కూడా కొద్దిగా ఇలా మిక్సీలో వేసి కొద్దిగా పట్టుకున్నాను. ఒక 2 రెబ్బలకి, అంటే ఒక పాయ, 2 రెబ్బలు కాదు, ఒక పాయ అంతా నేను మిక్సీలో మెత్తగా చేసుకుని దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసుకోవాలి, కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ తాలింపు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. వేడి మీద కలుపుకుంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, నల్లగా అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది పచ్చడిది. ఎప్పుడైనా సరే నూనె వేడిగా ఉన్నప్పుడు పచ్చడి కలుపుకోవద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని తీసుకుని మనకి ఎంత కావాలంటే అంత. చూసారు కదా, ఒక గరిటెతో, నేను పెద్ద గరిటె కాబట్టి 2 గరిటెలు తీసుకున్నాను. మనం తాలింపులోనే కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది పచ్చడి. చూసారు కదా, టమాటా ముక్కల పచ్చడి, నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా ఆ పచ్చడి డబ్బాలో ఉంది కదా, వేరే చిన్న బాటిల్లోకి పెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఇది మాత్రం వాడుకుంటాం. అలా ఎప్పటికప్పుడు కొద్దిగా తాలింపు కొద్దిగా వేసుకోవచ్చు, ఒకసారి వేసుకోవాల్సిన అవసరం లేదు.
కావాలంటే ఒకసారి వేసేసుకుని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా కలర్ కూడా చేంజ్ అవ్వదు. మనం ఎంత పట్టినప్పుడు ఎలా ఉందో లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది. టమాటాలు ఒకసారి దాని కొలతలు చెప్తాను. టమాటాలు 2 కేజీలు, ఉప్పు 400 గ్రాములు, పసుపు 1 స్పూను, చింతపండు 400 గ్రాములు, ఆయిల్ మనకు తగినంత తాలింపు వేసుకోవడానికి, అలాగే అల్లం వెల్లుల్లి, అల్లం 2 ఇంచులు, వెల్లుల్లి 2-3 రెబ్బలు, కారం 400 గ్రాములు, పోపు దినుసులు, మెంతిపిండి 4-5 స్పూన్లు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకోవాలి. అన్ని కరెక్ట్ కొలతలు చెప్పే కదా. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.